క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలోని 3వ రోజు మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం ఉపవాసం. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువు యోర్ధాను నదిలో బప్తిస్మము పొందినప్పుడు దేవుని ఆత్మ పావురము రూపమున తన పైకి దిగివచ్చెను. దేవుని ఆత్మచే అభిషేకము పొందినటువంటి యేసు 40 రోజులు ఉపవాసము ఉండి ప్రార్థనలో గడిపాడు. తన బహిరంగ ప్రేషిత కార్యమును ప్రారంభించే ముందు యేసు 40 రోజులు ఉపవాసమున్నాడు. మరి యేసు చేసిన ఉపవాసము నేడు మనందరికీ, మరి ముఖ్యంగా ఈ తపస్కాలములో మనము చేసే ఉపవాస జీవితానికి ఆదర్శము కావాలి. ఉపవాసము మనము ముఖ్యముగా 3 కారణాల కొరకు చేస్తూ ఉంటాం. ఒకటి, మన పాపము వలన పోగొట్టుకుంటున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందుటకు మనము సాధారణంగా ఉపవాసం చేస్తూ ఉంటాం. రెండవది, సాతాను దుష్ట శక్తులను, సాతాను యొక్క శోధనలను జయించటానికి మనం ఉపవాసం చేస్తూ ఉంటాం. మూడవదిగా, దేవునికి మరింత దగ్గరగా జీవించటానికి మనం ఉపవాసం చేస్తూ ఉంటాం. ఉపవాసము అన్న పదానికి దేవునికి దగ్గరగా జీవించటం అని అర్థం. కాబట్టి ఉపవాసమును ప్రార్థనను మనము విడదీయలేము. ఉపవాసము చేయనప్పుడు మనము ప్రార్థనలో జీవించాలి. కనుక ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఆ 40 రోజులు ప్రార్థనలు జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీ సభ మనకు ఒసగిన ఎన్నో ఆచారాలలో ఉపవాసము ఒకటి. దివ్యసప్రసాదమును యోగ్యరీతిగా తీసుకొనుటకు సంసిద్ధపడటానికి విశ్వాసులు ఉపవాస నియమాన్ని పాటించాలి అని కథోలిక సత్యోపదేశం నంబరు 1387లో చదువుతున్నాం. పాపాలకు ప్రాయశ్చిత్త దినమును ఉపవాస దినముగా మోషే ప్రకటించటం మనము లేవీయ కాండము 16వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుతూ ఉన్నాం. పాప ప్రాయశ్చిత్తానికి మనము ఉపవాసం చేయాలి. అలాగే మనము దేవుణ్ణి దర్శించుకోవటానికి ఉపవాసం చేయాలి. మనము పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నట్లు నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో చదువుతూ ఉన్నాం. మోషే 40 దినాల పాటు ఉపవాసం ఉండి దేవుని నుండి 10 ఆజ్ఞలను పొంది ఉన్నాడు. ఆ తరువాత యూదులకు ఉపవాసము చేయటము సర్వసాధారణమైనది. కొంతమంది వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవారు. కొంతమంది దుఃఖము వలన, బాధ వలన, చింతల వలన ఉపవాసం చేసేవారు. ఇంకొంతమంది సువార్తలో ప్రభు చెప్పినట్లుగా ఇతరులు చూడాలని ఉపవాసం చేసేవారు. మనందరికీ తెలిసిన విధముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో యేసు ప్రభువు అలాంటి ఉపవాసాన్ని ఖండించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము అనగా మనకిష్టమైనటువంటి వాటిని వదులుకోవటం, వదిలివేయటం, మన పంచేంద్రియాలకు ఆహ్లాదపరిచే వాటిని వదులుకోవటం, అలాగే దేవుని ఎదుట తనను తాను వినయముగా అర్పించుకోవటం నిజమైనటువంటి ఉపవాసం. ఉపవాసము పాప పశ్చాత్తాపమునకు, భక్తికి, పరిత్యాగమునకు సూచనగా ఉంది. నిజమైనటువంటి ఉపవాసం ఏమిటంటే దేవుని కొరకు, దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం. ఉపవాసము గురించి ప్రభువు పలుకులుగా ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. నిజమైనటువంటి ఉపవాసం ఏమిటో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చదవవచ్చు. యెషయా ప్రవక్త జీవించినటువంటి కాలంలో ఇజ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఉపవాసం ఉండేవారు.
కానీ ఉపవాస దినమున వారి లాభమును వారు చూచుకునేవారు, ఇతరులను పీడించేవారు. ఉపవాసము ఉన్నప్పుడు బూడిద మీద గోనె మీద పరుండెదరు, కానీ వివాదములు చేసి తగువులాడి కొట్టుకునేవారు, ఇతరులను అవమానించేవారు, దుష్టవాక్కులు పలికేవారు, విశ్రాంతి దినమున వ్యాపారములు చేసేవారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునకు ఇష్టపడు ఉపవాసమేదో యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు తెలియజేసి ఉన్నాడు. నిజమైనటువంటి ఉపవాసం ఏమిటంటే, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారినెట్టి బాధలకు గురి చేయకుడు, మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. ఇది నిజమైనటువంటి ఉపవాసముగా యావే ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియచేయటం జరిగింది. మరి నూతన నిబంధనలో ఆధ్యాత్మిక మెరుగుదల కోసం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఉపవాసము సిఫార్సు చేయబడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలను అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం, 14వ అధ్యాయము 22-23 వచనాలు, మరియు పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 5వ వచనం, 11వ అధ్యాయము 27వ వచనంలో చూడవచ్చు. అలాగే మన శ్రీ సభ పితరులు కూడా, ఉదాహరణకు పునీత అగస్తీను గారు, అలాగే పునీత లియో ఘనుడు, ఉపవాసము మనలను దేవుని సాన్నిధ్యానికి, తోటివారి సాంగత్యానికి, చివరికి దేవునిలో ఐక్యతకు నడిపించటానికి ఉపవాసం ఉపయోగపడుతుంది అని వారు బోధించడం జరిగింది. శ్రీసభ సత్యోపదేశం నంబరు 2043లో ఈ విధముగా చదువుతూ ఉన్నాం. నియమిత దినాల్లో ఉపవాసాన్ని, భోగ్యాహార నిషేధాన్ని, శుద్ధ భోజన నియమాన్ని పాటించాలి అని చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము పవిత్రమైనటువంటి కార్యము. ఉపవాసము కేవలము ఇంద్రియ నిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమే కాకుండా, ప్రార్థన చేయుటకు ఉపవాసము మనకు ఎంతగానో సహాయపడుతుంది. శారీరక ఆకలి మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తుకు చేస్తుంది. అలాగే ఉపవాసము పాపాన్ని పోగొట్టడానికి, మనలో హృదయశుద్ధిని కలుగ చేయటానికి ఉపవాసము ఎంతగానో ఉపయుక్తముగా ఉంటుంది. ఉపవాసము పశ్చాత్తాపానికి, తపస్సుకు సంకేతం. మనలో మారు మనస్సు కనుక కలగకపోతే మనం చేసే ఉపవాసము అర్ధరహితము అని మనం గ్రహించాలి. అలాగే ఉపవాసము దాన ధర్మాలకు, ప్రార్థన, దయ, క్షమాగుణం, దాతృత్వ కార్యాలకు సూచనగా ఉంది. ఆ ప్రార్థన వలె ఉపవాసము మన పాప తలంపులను జయించుటకు, మన హృదయాలను దేవుని వైపుకు మరల్చుటకు నిజముగా ఉపవాసం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆయుధముగా మనము గుర్తించాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఉపవాసం చేయనప్పుడు సాతాను మనలను ఇంకా ఎక్కువగా శోధిస్తూ ఉంది. ఇది యేసు ప్రభువుకు కూడా తప్పలేదు. 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నటువంటి యేసుకు ఆకలి అవుతుంది. ఈ స్థితిని ఆసరాగా చేసుకొని సైతాను ప్రభువును శోధించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో చదువుతూ ఉన్నాం. సాతాను ప్రభువుతో ఈ విధముగా అంటుంది, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అని ప్రభువును శోధించింది. అందులకు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని చెప్పేసి ప్రభువు సైతాను శోధనను జయించాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మనకు 2 సత్యాలను బోధిస్తుంది. ఒకటి, దేవుని వాక్కు యొక్క ప్రాధాన్యత. దేవుని వాక్కు సజీవమైనది, దేవుని వాక్కు శక్తి కలది అని ప్రభు పలికిన ఈ వాక్యము మనకి
బోధిస్తుంది. దేవుని వాక్కు మనకు జీవమునిస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23 మరియు 25 వచనాల్లో ఈ విధముగా చదువుతూ ఉన్నాం. క్షయమగు బీజము ద్వారా గాక సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు అను అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మము నొందితిరి, అమరుడగు పితకు సంతానమైతిరి, దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును అని చదువుతూ ఉన్నాం. అలాగే 119వ కీర్తన 103వ వచనంలో నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి అని చదువుతూ ఉన్నాం. అలాగే ఇర్మియా ప్రవక్త గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని, దేవుడవు సర్వశక్తిమంతుడవైన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించను, నా హృదయమునకు ప్రమోదము చేకూర్చెను అని చదువుతూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి ప్రభుతో పలికినటువంటి అద్భుతమైనటువంటి పలుకులు. ప్రతి దివ్య పూజాబలిలో మనము కూడా ఈ మాటలను పలుకుతూ ఉన్నాం. ప్రభూ, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శారీరక భోజనం కేవలం మనకు శారీరక బలాన్ని ఇస్తుంది, కానీ దేవుని వాక్కు మనకు జీవమును, స్వస్థతను, నిత్య జీవితమును ఇస్తూ ఉంది అని ప్రభు పలికిన ఆ వాక్కు మనకి బోధిస్తూ ఉంది. అలాగే రెండవదిగా భోజనము కన్నా విలువైనవి అనేకము ఉన్నాయి అని కూడా ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహింపబడును అని మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితము ఎంతో శ్రేష్టమైనది. ఆకలి దప్పులు కేవలం భోజనముతో సంతృప్తి చెందేవి కావు. ఈ శ్రేష్టమైనటువంటి జీవితంలో అత్యున్నతమైనది దేవుని యొక్క రాజ్యం. ఆ దేవుని యొక్క రాజ్యం కొరకు మనము పాటుపడాలి, దాని కొరకై తాపత్రయపడాలి. ఆ దేవుని రాజ్యము కొరకు మనము ఎల్లప్పుడూ వెతకాలి. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యమును మనం పొందుకుంటామో అప్పుడు మనము సకలాన్ని కలిగి ఉంటాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసాన్ని భారంగా కాకుండా, ఉపవాసము తప్పదు అన్నట్లు కాకుండా, ఈ ఉపవాసం చేయటము తపస్కాలంలో తప్పదు అన్నట్టు కాకుండా, ఉపవాసములోని అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని, గ్రహించి, అర్థం చేసుకొని మరి ఈ తపస్కాలాన్ని మనము అర్థవంతంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసము ద్వారా మనము మరింత దేవుని దరికి చేరటానికి ప్రయత్నం చేద్దాం. అందులకు దేవుడు మనకు తన ఆత్మశక్తి ద్వారా మనకు సహాయపడునుగాక. ఆమేన్.